ఇంట్లో జరిగింది. ఆ ఇంటి వాళ్ళు ఆ జరిగిన దాన్ని గుట్టుగా దాచాలని ప్రయత్నిస్తే ఈ ఇంటి వాళ్ళు దాన్ని గుడ్డిగా నమ్మేశారు. శోభన, అలాంటిది ఏమీ లేదు. నీది కేవలం అనుమానం మాత్రమే. ఎస్, యు ఆర్ రైట్. ఆధారం దొరికేదాకా అనుమానం మాత్రమే. దొరికింది. జరిగిన దాన్ని నిరూపించే ఆధారం ఇన్నాళ్లకి దొరికింది. ఇన్నాళ్లకి. ఇక చూసుకోండి, నిరూపిస్తాను. జరిగిన బ్లండర్ ఏంటో, అందుకు కారణం ఎవరో. రాధిక, నువ్వు సత్య ఏ విషయంలోనైనా గొడవ పడ్డారా? నేనెందుకు గొడవ పడతానమ్మా? అలాంటిదేమీ లేకపోతే భోజనాల దగ్గర సత్య ఎందుకంత కోపంగా తినే ప్లేట్ని పగలకొడుతుంది? నీ మీద నిప్పులు కురిపిస్తున్నట్టు చూసి ఎందుకలా వెళ్ళిపోయింది? ఏమో నాకు తెలీదమ్మా. ఏమిటో సత్య మరీ తిక్కగా ప్రవర్తిస్తోంది. కనీసం నాన్నగారు ఏమనుకుంటారో నన్న జ్ఞానం కూడా లేకుండా రేపు అత్తగారింటికి వెళ్ళాక కూడా సత్య ఇలాగే ప్రవర్తిస్తే అందరూ దాన్ని కాదు నన్ను తప్పుపడతారు. ఆడపిల్లని పెంచే బాధ్యత ఇదేనా అని దుమ్మెత్తి పోస్తారు. ఎందుకమ్మా మరి అంతగా ఇదైపోతున్నా? అక్క సంగతి మనకేమీ కొత్త కాదు కదా. మనకి కొత్త కాదు, కానీ వాళ్ళకి, మాధవ్ అమ్మా నాన్నలకి అత్తయ్య గారు, మల్లెపూలు మామిడి పళ్ళు రెండు ఎండాకాలంలోనే వస్తాయి గుమ్ముగా కదత్తయ్యా. ఇంతకు ముందు ఏమి తోచక మాధవ్ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూశానత్తయ్యా. చాలా గ్రాండ్ గా చేశాం కదా. ఓ అని మెల్లగా అంటారేంటి? ఆ ఫోటో ఆల్బమ్ చూస్తుంటే మాధవ్ పెళ్లి కళ్ళ ముందు జరిగినట్టే కనిపిస్తోంది. ఆ ఇంటి వాళ్ళు, మన ఇంటి వాళ్ళు, చుట్టాలు, పక్కాలు, ఫ్రెండ్స్, అబ్బో మాటల్లో చెప్పడానికే వీల్లేదు. పెళ్లి ఆల్బమ్ మొత్తం చూశాక నాకు డౌట్ వచ్చింది. మరి అలాంటి ఆల్బంలో రాధిక లాంటి మంచి పిల్ల కనిపించకపోవడం వెలితిగా ఉందా లేదా? శోభనకి మాధవ రాధికల లవ్ మ్యాటర్ గురించి అనుమానం వచ్చి ఆధారాన్ని వెతకాలని చూస్తోంది. ఈ విషయం తెలిస్తే ఈ రెండు కుటుంబాల పరువు మర్యాదల్ని బజారు తీడుస్తుంది. ఈ విషయం తెలియనివ్వకూడదు. మాట్లాడరేంటత్తయ్య? ఆ రోజు ఏం జరిగిందో ఎవరికి తెలుసు? అయినా మనకు సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నీ బ్రెయిన్ పాడు చేసుకోకు.